ఏపీలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అధోగతి పాలైన కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల నాయకత్వంపై నాయకులు అసంతృప్తితో ఉన్నారా? విశాఖలో 26 జిల్లాల అధ్యక్షుల సమావేశం కావడానికి రీజన్ ఏంటి? పార్టీలో సీనియర్ నాయకులకు అధ్యక్షురాలికి మధ్య గ్యాప్ ఉందా? షర్మిలను మార్చాలనే డిమాండ్ నేతలు ఎందుకెత్తుతున్నారు? జిల్లాల నాయకులు షర్మిలపై చేస్తున్న ఫిర్యాదులేంటి? ఏపీ కాంగ్రెస్ లో అసమ్మతి రాగం మొదలైంది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై విశాఖలో 26 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి నేతలు తమ ఫిర్యాదుల చిట్టాను అందజేశారు. షర్మిల నాయకత్వంలో పార్టీ కార్యకర్తలను, సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పార్టీ కార్యకలాపాల విషయంలో జిల్లా నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. పీసీసీ చీఫ్ ను మార్చాలనే నినాదాన్ని ఈ సమావేశంలో నేతలు వ్యక్తపరచడం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాన్ని వివరిస్తూ వైఎస్ ను బ్రాండ్ గా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేశారు. పీసీసీ చీఫ్ గా ఉంటూనే తాను కూడా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని వివేకా కుమార్తె సునీతను వెంటేసుకుని ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎన్నికల్లో ప్రచారం చేసినా చివరికి ఓటమి తప్పలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇది షర్మిల నాయకత్వ వైఫల్యంగా నేతలు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ నేతలను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే పార్టీ ఓటు బ్యాంక్ పెంచుకోలేకపోయిందని చెబుతున్నారట. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీలో సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు గుప్పిస్తున్నారు నేతలు. ఇంతకాలం పార్టీ జెండాను మోసిన సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకుండా, వారి కష్టాన్ని పట్టించుకోకుండా షర్మిల వ్యవహరిస్తున్నారని నేతలు విమర్శిస్తున్నారు. సీనియర్ల విషయంలో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తుండటంతో పలువురు పార్టీని వీడిపోతున్నారని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల విఫలమయ్యారని నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. షర్మిల పార్టీని కార్పొరేట్ శైలిలో నడుపుతున్నారని, గ్రాస్ రూట్ కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసే ఆలోచన అధ్యక్షురాలికు లేదన్న విమర్శలు చేస్తున్నారట. షర్మిల నాయకత్వం కేంద్రీకృతంగా కొనసాగుతోందని నేతలు ఫైర్ అవుతున్నారు. ఆమె తనకు అనుకూలమైన నేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారని, ఇతర సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిలను పీసీసీ అధ్యక్ష పదవి స్వీకరించడంపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆమె నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. విశాఖ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా షర్మిలపై విమర్శలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బతకాలి అంటే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని కృపారాణి చెప్పారు. నాయకుల అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎవరిని మార్చాలనేది మా ఉద్దేశం కాదు అంటూనే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బతకాలి అంటే కొన్ని కఠిన నిర్ణయాలు చాలా అవసరమని నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు. విశాఖలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న షర్మిలకు వ్యతిరేకంగా విశాఖలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి అసమ్మతి రాగం వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్తో షర్మిల దీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో షర్మిలకు వ్యతిరేకంగా నాయకులు మీటింగ్ పెట్టుకోవడం, వ్యతిరేకంగా హైకమాండ్కు ఫిర్యాదులు చేయడం ఆమెకు ఇబ్బందిగా మారిందనే టాక్ నడుస్తోందట. అయితే పీసీసీ అధ్యక్షురాలికి వ్యతిరేకంగా నేతలు చేస్తోన్న విమర్శలు, ఆరోపణలను కొందరు నాయకులు తప్పుబడుతున్నారట. షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ అయ్యాయని, ఆమె నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలపై పోరాటాలను గుర్తు చేస్తున్నారట కొందరు నాయకులు. షర్మిల నాయకత్వంపై అసంతృప్తి, విమర్శలు ఉన్నప్పటికీ ఆమె పార్టీని బలోపేతం చేయడానికి సమయం ఇవ్వాలని వాదిస్తున్నారట. చూడాలి మరి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో.